ఈ లోహిత్ ఎప్పుడు లేటే. ఎల్లుండి మా ఇంటికి వస్తున్నా బానాయక. ఇంటికి వస్తున్నా బానాయక. అరే శ్రీను, అరే శ్రీను, అరే శ్రీను, అరే శ్రీను. ఓరి నిద్ర మొత్తం పోడు. ఇంకా వండుకోన్నాడా? నీకు పండుగ లేదు, ఏం లేదు. ఇది సంగతి చెప్తావు. మంచి గురువుడు గణపతి బాప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్. పులిహోర లడ్డు లేదురా? నీ ఒక మీ పరంగా పడుకోండు. ఇంకా పురాట అంటున్నావు. ఇదో పూనా వేందా లేదా నీకు? ఇంకా చిన్నపిల్లలు చందకుండా తిరుగుతాను. నీకు ఇంత కూడా బుద్ధి ఏం లేదు. పండుకో ఇంకా కాసేపు. నడు పోపడాడు నడు. నీకోసం వేడి చేస్తారా? అదే సీనియా తొందరగా కానీరా. ఈ నవీన్ గారు ఏం చేస్తాడు? ఈడ లేచిండు, ఫోన్ చేద్దాం. అరే నవీన్, ఇక్కడ రా జల్ది ఒకసారి. సరే ఇక్కడే ఉంటారా? 5 నిమిషాలు ఉండాలి ఇక్కడ. రైట్. అమ్ములు ఎక్కడికి వెళ్తున్నావురా? కార్తీక్ అక్క వాళ్ళ ఇంటికి రోహిత్ అక్క రమ్మని అంతే పోతాను. బుట్ట పట్టుకొని పోతున్నావు, పూలే కారా? అయ్యా అక్క, నేను ఎందుకు వస్తానంటే వినాయకుడి పని వస్తాను కదా, మాట్లాడడానికి పోతాను. అరే ఈసారి నేను కూడా మీ గ్యాంగ్ లో కలుపుతారా? కల్పించుకుంటారా? మా పొరగాల బ్యాచ్ లో నువ్వెందుకే అక్క? అరే నేను మీ గ్యాంగులు ఉంటే మీకే మంచిదిరా. మా ఇంటి ముందట చెట్టు ఉంది, దానికి పూలు ఉన్నాయి. ఆ పూలన్నీ మీకు ఫ్రీయే. మళ్ళా నైవేద్యాలు కూడా రోజు నేనే తీసుకొస్తా. సరే అక్క, నేను మా గ్యాంగ్ తో మాట్లాడి చెప్తా. అబ్బో సరే సరే. ఏమిరా పొద్దుగాల గాకనంగా ఫోన్ చేస్తాను? చెప్పుగా. ఏంద్రా చెప్పేది? అరే సీనియర్ ముద్ర ఇద్దరు పోతాడు, నువ్వేమో ఎంత లేట్ వస్తావు? అసలు మీకు ఏమైనా ఉందా రా? వినాయక చవితి వస్తుంది, చందాలు వసూలు చేయాలి, విగ్రహం కొనాలి. ఇంకెప్పుడు చేస్తావురా ఇవన్నీ? ఎవడన్నా విగ్రహం పెట్టిన తర్వాత చందాలు పోతారు. అరే ఎవరన్నా చేస్తారా? మనం ఇట్లా చేయాలరా, మనం చందా డబ్బులతోనే మనం విగ్రహం కొనుక్కుందాం. అట్లా కాదు, విగ్రహం పెట్టినాకనే చందాలు పోవాలి. అందరూ అట్లా చేస్తారా? మనం ఇట్లా చేద్దాం రా. ఎవడైనా విగ్రహం పెట్టిన తర్వాత చందా వసూలు చేయాలి. లేకపోతే మనం పైసలు వేసుకొని మనం పెట్టిన తర్వాత చందా తర్వాత వసూలు చేయాలి. ఫస్టే చందా వసూలు చేయాలి. ఆ నానిగాడేడి, సీనా నెట్టు రాకనంగా ఎవరన్నా ఫోన్ చేస్తాను. ఏది వాళ్ళు ఫోన్ చేయవాళ్ళకు పోయిపోయి నాన్నగారి గురించి చదువుతున్నావా? వాడు ఏ పొరగాలతో నీకు టైం పాస్ చేస్తాడో. మనమే పోయి అని తీసుకోపోయి విగ్రహం దగ్గర పోదాంపా. పోదాంపా. అరే ఏమైందిరా? ఇంకా వినాయకుడిని కాదు. అక్క నీకు వినాయకుడు వేయచ్చా? రాదు. నీకు వేయచ్చా? నీకు నీకు నీకచ్చా? నాకు రాదు. అరే కార్తే, అరే వీళ్ళు ముగ్గురు కలిసి ముచ్చలు పెడతారుగా. ఓ వినాయకుని తయారు చేస్తారా? కానీ వీళ్ళ గ్యాంగ్ కలవాలి. అరే ఏం చేస్తారా? వినాయకుడు ఎట్లా తయారు చేస్తానో ఆలోచిస్తాను. దేవుని తయారు చేయరా? వినాయకుడు మంచి చిన్నప్పుడే ఎట్లా కష్టాలు తయారు చేసిన వినాయకుడు ఎక్కడ తయారు చేస్తా ఊడునే జగన్ రాదే కూర్చుంటాడు. లేదు వినాయకుడు తయారు చేస్తా. అరే మట్టి మట్టి రారా, క్వాలిటీ ఉంటుందారా? మంచిగానే ఉన్నది. మీకు చేరాను చేతులు పెట్టకూరే.
మామూలు కొంచెం కొంచెం అదే ఈ మట్టి బంక మట్టారా అంతే వేయకపోతే మట్టినే చేస్తా నేను. అరే ఇంకొన్ని నీళ్ళు లేపు విశ్వ. మంచిగా వెళ్ళా అనుకో బిడ్డ అని సంగతి చెప్తాం. కరెక్ట్ గా మట్టి పూజ చేయలేదురా. అరే వినాయకుని తయారు చేసే మట్టిని ఫస్ట్ పసుపు కుంకుమ వేసి దేవుని మొక్కి తయారు చేయాలి. నీకు అయితే పసుపు కుంకుమ తీసుకో. నీ వల్ల నీకు ఎప్పుడు ఆగ్రహం ఎక్కువనే ఎగ్రహం ఎక్కువనే. ఇది ఫస్ట్ ఇంకా నీళ్ళు పోయి అది తడపద్దా మట్టి కొంచెం. నువ్వు చేతులు గిల్ల కాకపోతే అడుగుతుంది ఇవన్నీ గియ్యే. ఇంకా వినాయకుడు ఏ రాదు అనుకుంటాను కాదు. ఫస్ట్ పసుపు వేసుకోవాలి, చూసుకో మరి. తర్వాత కుంకుమ వేసుకోవాలి. దండం పెట్టురా, దండం పెట్టుకోవాలి. జై బో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. రైట్, అందరూ తీసుకురా పిండి తీసుకున్నట్టు. అరే అందరికి ఇట్లా బాల్స్ లాగా వేయండి, లడ్డూలు లాగా వేయండి. తినడానికే, ఆడుకోవడానికి కాదు, తినడానికి. లడ్డూలు చేస్తే నేను స్టార్ట్. లడ్డూలు మంచిగా. నేను చెప్పలే ఆరా ఇక్కడనే ఉంటాడని. పోరాన్లతోటే పక్క అయ్యాడు. నువ్వు పెద్ద పెరిగినట్టే గాని పోరాన్ల బుద్ధి ఎటు పోలేదురా. అది ఎట్లా ఆడుతాను చూడు మట్టితోటి. అరే నానిగా ఇంకా చిన్న పిల్లలతోటి మట్టితోటి వినాయకుని చేసుడు ఏందిరా? అరే ఇది మనమే కదరా, ఇదంతా మన గ్యాంగే. మంచిగా మనమే మట్టి వినాయకం పెట్టుకుని మస్తు ఎంజాయ్ అవుతాం మనం. ఎట్లా ఏంద్రా మంచిగా ధూమ్ధాం పెట్టి మంచిగా చందా కూడా వసూలు చేద్దాం, అన్నదానం కూడా చేద్దాంరా. నీ ఒక గిట్ట చిన్న వినాయకునికి చందా వస్తే నువ్వు అన్నదానం చేస్తూ అన్ని ఇంకా పలహారాలు పెడతావు. ఏ ఈ వినాయకుడు అయితే నేను ఉండదా? మంచి పెద్ద వినాయకుడు తీసుకొచ్చి డీజే పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తారా నేను? ఏ నువ్వే చేసుకోరా, నువ్వే చందాలు వసూలు చేసుకో. అరే పోర్రా పోరి, అదే మనం చేసుకుందాం పట్ల. అబ్బా నాన్న నువ్వు మా గ్యాంగులు ఉండకు, అందరు మమ్మల్ని పొరాలు పొరాలు అంటారు. అవునా పో మా గ్యాంగ్ లెక్క ఇవ్వను. అక్క నువ్వు కూడా లే అక్క. అరే ఇట్లా రాదురా, మనం వినాయకుడు మనం అందరం ఒకటే గ్యాంగ్. ఏ పోరా కూర్చుకోండి. పొరాలు వినాయకుడి పోతే మనకు పులిహోర గుడాలు ఎట్లా వస్తాయిరా? గుడాల అని వద్దాను. అవును కరెక్టే కదా అక్క, నువ్వు కూడా ఇన్నా ఉండు అక్క, పోకు నువ్వు. నానన్న జోక్ చేసిన ఉండిగా ఏదో పోరాళ్ళ తెలియక అన్న. అబ్బా ఏం తెలివైనది, ఎటు తూర్పు పడితే అడ్డే పోతారా మీరు. మిమ్మల్ని నవ్వు కూడా అంతే. ఇప్పుడు వినాయకుడు నా దగ్గర ఉన్నది కాబట్టి అబ్బా అంటారుగా, అదే ఇప్పుడు మీ దగ్గర ఉంటే దొబ్బేమనేటోళ్ళు మీరు. ఇంకోసారి అన్నారు బిడ్డ, మీ అందరిని పంపించిన ఒక్కరిని వినాయకుడిని ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం, శిరీష కూడా. ఓకేనారా? ఇలా నమ్మద్దురా. అంతే ఇల్లు నాకు తెలిసినా మీ పొరాలను నమ్మద్దు అనుకున్నా కానీ ఏదో ఓన వచ్చినాయి. ఇక సరే ఈ దేవుడిని తీసుకొని మంచిగా లోపల పెట్టుకొని అందరం కలిసి మొత్తం ఎడ్ల బండి మొత్తం డెకరేషన్ చేయరు. రే మీకే చెప్పేది, ఎడ్ల బండి డెకరేషన్ చేయరు, అందరు రెడీ అయి ఉండు. దేవుడిని తీసుకుని మండపంలో కూర్చోబెడదాం. ఓకే డన్. మరి వెళ్తాను నేను కూడా. బాయ్ బాయ్. అరే మిత్రులుగా ఈసారి వినాయకుడిని మస్తు పెద్దది పెట్టాలిరా. అవునే లడ్డానా మస్తు పెద్దది పెట్టాలి, కాంప్రమైజ్ కావద్దు, తగ్గేదే లేదు అసలు. ఓకే 1000-2000 ఎక్కువైనా మంచిదే. ఓకే నాని అని చెప్పకురా, వాడు బచ్చా పోరాటతో కలుద్దామంటాడు. ఏంది పోరాతో మనకేంది, ఏం మంచి నాకు అర్థం కాదు. మనవాడు ఈ పెద్ద పెద్ద ఒక్కొక్కరు 20 ఫీట్లు 40 ఫీట్లు పెడతాను, ఒక్కొక్కరు పెరుగుకునే పోతాను. కానీ మనవాడు ఇంకా మట్టి ఇక్కడ అనుకుంటా పొరాలతో నిలుతారు. ఏంటి నాకు అర్థం కాదు. ఈసారి పెద్ద వాని మాట అసలు నెగ్గద్దు, మన మాటనే నడవాలి, తగ్గేదే లేదు. ఈసారి ఎంత పెద్దదైనా పెడదాం. అవసరం అయితే గల్లీలో మనదే ఉండాలి పెద్దగా. అవసరం అయితే మనం ఇంటింటి పోయి చందానికి మనం అడుగుదామే. పెద్ద పెద్ద వాళ్ళు అడుగుదాం, మనం బాగా తెలుసు పెద్ద పెద్ద వాళ్ళు. ఆగో ఇట్లా అనుకున్నావు లేదా, నా దగ్గర రానే రావట్టే కాదురా. అత్తండా అత్త నాకు పెద్ద తలకే నొప్పి. అత్తని ఉండనే ఉండ నాకు. వచ్చి నువ్వు అత్త మాత్రం కాంప్రమైజ్ కాకు, అసలు తగ్గవు. వినవడ్డదా? ఓకే నువ్వు పోతున్నా. అరే చూసిపోతాడారా? అరే వినాయకుడి గురించి మాట్లాడదామని వచ్చిండ్రా? అరే నాన్నయ్య ఇప్పుడే ఇట్లా అనుకున్నావు లే, నువ్వు వచ్చి కాదే నన్ను చూసి మిథునా పోతాడు. ఏందే ఏవాడు బయట అంత అలగా దొరికిందానే? నువ్వు అలగా దొరుకుతారా? మస్తు బరువు ఉంటావు. కాదు కదా గిదే కథలు పడతాడు. కాదు ఇప్పుడు వినాయకుని చేద్దాం అంటున్నాం కదా, పిల్లలు అంటే వెళ్తామే, వాళ్ళు మంచిగా ఇంటింటికి పోయి మంచిగా చందాడుకొస్తారు. మనకంటే ఇజ్జత బిత్తి అటు ఇటు పోవాలంటే కొంచెం ఇయ్యనన్నా అనుకో పడిపోతుంది. పిల్ల అయితే 10 రూపాయలు ఇస్తారే. ఇంత కూడా అనిపించలేరా? ఎందుకు అనిపిస్తుంది?
మనం మంచిగా పెద్దది పెడదా అని నితిన్ గారు మేము అనుకుంటే గల్లీలో ఈ సంవత్సరం మస్తు పెద్దది పెడదా అని నేను అనుకుంటే నువ్వు పోరాళ్ళతో ఆడతావు ఏంటిరా నువ్వు? ఎట్లా అనుకుంటారా ఇక మంచి పిల్లలతోనే మంచిగా ఉంటది. ఏదిరా ఇక్కడ పిల్లలే మనతో వస్తారా పెద్దది పెడదా? నువ్వు అంత పిచ్చి పిచ్చి ఏకరంతా అంతా నువ్వేం చేసినావు? పిల్లలు పెడతారా అనమాటివి. పిల్లలు ఎట్లా పెడతారు? మొన్న పిల్లల దగ్గరకు పోయి అరే చిట్టి మేము మన అందరం కలిసి చేసుకుందామా అని అంటారు. మేమన్నా గీలతో మనకేంద్ర బచ్చపురం అలాంటివి ఆ లీగో హట్ కాలేదా? ఇప్పుడు మళ్ళీ వేగాలు తస్తారా? నేను మెల్ల బుద్రకిచ్చిన మనం అందరం కలిస్తే మంచిగా కలిసిపోవచ్చు చేసుకోవచ్చు మళ్ళా. అరే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాదు వినాయక చవితి, ఒకసారి చూసేద్దాం వినాయకుడు. డబ్బులు తక్కువ పడితే నేను పెడతారా? ఎందుకే మనం మట్టి గణపతిని చేసుకొని మంచి అంగరంగ వైభవంగా దేవుని రావడంతో అయిపోయాడు. దాంట్లో ఏముంది? ఒకసారి అయితే చూసేద్దాం పారా. అరే నువ్వు ఉబ్బా అవుతలేదు మళ్ళీ అందరు పైసలు ఇయ్యారే మనకి. అరే ఎవరు ఇవ్వకుండా నేను పెడతారా? నువ్వు పైసలు 5,000 గంతే. నువ్వు పైసలు పెడతావా? పెడతా మళ్ళీ అడిగినా అడగద్దు మరి. ఏ పాస్ అరే నువ్వు అడుగుతాడు నేను ఎందుకు వద్దంట? నేను ఎందుకు వద్దా? ఇగో అరే లడ్డు పైసలు అయితే నన్ను అడగద్దు. ఏ దారా నాకలేదు ₹1 లేదు, నువ్వే పెట్టుకుంటాను. చందా వసూలు చేద్దా? అవి మళ్ళీ చందా అంటే ఏం మాటలు రాని నువ్వు 5,000 పెడతాను పెడతా అంతే. అర్థమైందా? చూపండి సొలబడి అందా విగ్రహం వస్తుంది. నువ్వు గది కొనాలి. నువ్వు విగ్రహం ఎంత మంచిగా ఉన్నదిరా? అమ్మా మస్తున్నది. ఎంత పెద్ద ఉన్నదిరా? అరే శివాజీ మహారాజ్ విగ్రహం కూడా పక్కకే ఉన్నది. అన్న నువ్వు తగ్గకే, నువ్వు తగ్గకు, నువ్వు కొంటే అదే కొనాలి. చూద్దాంపా. నువ్వు వెనకాడికి మాత్రం దీంతో మాత్రం ఘోరం మన పరగపోతుంది. పారా ఏంటో బా అన్న నిజంగా తిలకం ఎంత మంచిగా ఉన్నది కదా? ఎంత చెప్తారా ఇది అన్నదా? ఏమో నాకైతే రేటు గురించి నాకు తెలియదు కానీ హైలైట్ ఉన్నది నిజంగా. ఇప్పుడే దేవుడు ఇక్కడనే ఉన్నాడు అనిపిస్తుంది. అన్న నువ్వు ఈ విగ్రహం కొనాలనే. నువ్వు తగ్గకు లడ్డు అన్న ప్లీజే. ఓకే ఓకే ఇద్దరు సవాళ్ళు. మన గల్లీలో లడ్డు వినాయకుడిని తీసుకొచ్చిందంటే మామూలు ఉండద్దు. ఓకేరా వాడలు ఇదే ఉండాలి. మన లడ్డుకడి ఏం దేవుని తీసుకొచ్చిందా అని చెప్పేసి బచ్చాగాలు కూడా మనం ఘోరంగా ఎదురుతారు. వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి ఉంటా అని చెప్పాలి మన గ్యాంగ్ లా. నువ్వు తగ్గక నువ్వు తగ్గితే మాత్రం నేను పోతున్నాయి. నువ్వు చెప్పు మరి తగ్గవు కదా మరి. మిథున్ గారికి ఫోన్ చేయి. రైట్ మితిన్ గారికి ఫోన్ చేద్దాం. హలో అరే మితిన్ గారు ఎక్కడ ఉన్నారా? అరే మేము గణేష్ విగ్రహాల కాడికి వచ్చినాం రా. అరే తొందర రారా, ఇక్కడ విగ్రహాలు మంచిగా ఉన్నాయి. తొందరరా చూద్దాం దా, ఏదో ఒకటి దా. నీకు లొకేషన్ పెట్టినాం దా. తొందరరా ఇక్కడనే ఉంటాం దా. లొకేషన్ పెట్టు. లొకేషన్ పెట్టాలి ఎట్లా వెళ్తుంది మన అది వచ్చేసరికి మనం చూసే అన్న గొప్ప గా విగ్రహం కూడా మంచిగా ఉంది. చూడ అన్నా ఇది ఎట్లుంది విగ్రహం? వెంకటేశ్వర బాలాజీ టైప్ ఉంది. అవును భలే అనిపించింది అన్న. ఈ ఇయర్ కొత్తగా అనిపిస్తుంది కదా? మంచిగా ఉంది. ఇది కూడా ఓకేరా చూడు అన్న. నువ్వు ఇవి చూసి మళ్ళీ ఇవి కొంటానకు. నువ్వు ఆ విగ్రహమే కొనాలి, మన గల్లీలో ఆ విగ్రహమే పెట్టాలి. ఫస్ట్ రేట్ అడుగుంపా, రేట్ అడిగినాక డిసైడ్ చేద్దాం. నువ్వు రేటు నేను పోతా అన్న. రేట్ రేట్ నువ్వు ఏంది నీ రేంజ్ ఏంది? నువ్వు రేట్ అడుగుతావా? నువ్వు వేరే వాడిని కొనుక్కుంటావా దేవుణ్ణి? ఎప్పుడైనా కంటే అట్లా కొనద్దు. నువ్వు డైరెక్ట్ లడ్డు అంటే ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ లో కార్పొరేట్ కి చేద్దాం అనుకుంటాను. ఎలక్షన్లు వస్తానే నువ్వు గల్లీలో పెడితే ఎట్లుంటది? నేను లడ్డు కానీ కాబట్టి వినాయకుడి చేతిలో లడ్డు పెడతారా? కొంచెం లడ్డు పోతాను. నువ్వు మీతో తీసుకొచ్చుకొని కొనుక్కో అన్న. నేను రానన్నా ఇక. ఏందన్నా నీతో తిరిగినందుకు ఎగ్జామ్ అవుతాడు చెప్తాను. నువ్వు తిరగంగా అదిగో నేను అది నువ్వు అది ఉన్నపోతే నేను రాను పో అన్నా. లడ్డు ఓకే కానీ నువ్వు ఆ విగ్రహం కొంటపోనావా? నువ్వు విగ్రహం ఉండబోనావా? కొంటారా? నువ్వు నాకు తెలియదు. నువ్వు కొనపోతే నేను చూడు నాకు దూరంగా నువ్వు చిన్నోళ్ళతో ఆడుకునే తీసుకొచ్చినావు. నువ్వు ఆ విగ్రహం కొనాలి. కొనకపోతే నిజంగా నీ ఒట్టే మంచిగా ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహం సూపర్ ఉన్నాయి. ఎప్పుడు విమానం ఉన్నది ఇక్కడ. ఈ నాని ఆడు లడ్డు ఎటు అసలు ఇటు పోతాం కదా ఇటు.
ఈ నాన్నగాడు ఎంత గాయగా చేస్తాను కదా వీళ్ళిద్దరు ఒక్క క్షణం కూడా వాడతలేదు అసలు. నేను పోయి వీళ్ళ మధ్యలో నేను ఉండాలి, లేకపోతే ఇలా అంత గాయగా చేస్తారు. ఇక నేను లేని అసలు వీళ్ళు రేషన్ తీసుకోరు. అరే ఇది ఎంత పెద్ద ఉన్నది రా, సూపర్ ఉన్నది. ఓ అన్న ఈ విగ్రహానికి ఎంతనే? నయమాలు బాగా రేట్ అట. ఏం తక్కువ లేదా అన్న? నయమాలు అసలే తక్కువ నయమాలు తక్కువ చేయడట కాదురా. రేట్లు బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి కాదే. అరే మన గిడ ముచ్చ పెడతాంటే నిన్న అక్కడ పోయి అడుగుతాండి ఏందే ఒకసారి చూద్దాం బా. గిరాకీ చేసేటట్టే ఉన్నాడు. నాకంటే ఆడే కొని ఇచ్చినట్టున్నాడుగా. ఏమున్నాయి అన్న ఎంతనే విగ్రహం? నయమాలు ఇది బుక్ అయింది ఆల్రెడీ. నయమాలు అరే నాకు కావాలన్నా ఎంతైనా మంచిదే. నయమాలు అరే 5 రూపాయలు ఎక్కువనే. నయమాలు భయ్. అరే అమ్మాయి ఏందే ఇది నాకు కావాలన్నా ఎట్లా ప్లీజ్ అన్న కావాలన్నా నయమాలు 10 రూపాయలు ఎక్కువన్నా నయమాలు భయ్యా. అంటాడు ఏమన్నా అంటే ఇంకేం చూస్తానదే 35,000 విగ్రహం తీ పైసలు తీసుకొని దేవుని తీసుకొని విగ్రహం చేయడం పోయాం. నువ్వు ఏందిరా నానిగా, నువ్వు 5-6 వేలు అలా వస్తాయి అన్నావు కానీ 30-40 వేలు అంటే నా నుంచి 5-6 వేలు నేను వస్తాయన్నా? ఈ విషయం వాళ్ళతో చెప్పదురా, పోరాన్నది అంటే కలుద్దాం. కాదు, 5-6 నువ్వు అన్నదే నిజమేరా. 5-6 వేలు నేను వస్తానన్నా. నువ్వే కదా 5,000-6,000 మొత్తం ఇదే తీసుకుందాం మట్టి. నేను పోయి చూసేద్దాం దారా అంటే నువ్వు పెద్ద బాహుబలి లెక్క పడతాను ఏందిరా. నువ్వు బాహుబాలి ఏం లేదు నువ్వు నీకు పైసలు నేను పైసలు తీసుకురా తెచ్చి 2-3 వేల బాహుబలి విగ్రహం వస్తుందా? 3,000 పట్టుకొని నువ్వు విగ్రహాలు తీసుకున్నావు నువ్వు అనుడు. నీ వెనక తోకగా నేను చూడు ఆ మితిని గాడి ఇంకా రేట్ బేర్ అని చెప్తాను. అక్కడ ఇది కొంటరేట్ అని తెలిసి ఇప్పుడు ఆడెంత ఆగమవుతాడు. చిన్న కార్పొరేట్ ఎలక్షన్లు ఏ చదువుతావు నువ్వు కొందామన్నా చెమటలు పట్టి నేను తుడుచుకో. రారా తొందరరా తొందరరా నా ఇజ్జత్ తీసిన వాళ్ళు వచ్చి నేను ముగుతా. అరే మితి కదారా మన ఇద్దరు ముచ్చట వేసుకుంటా. అరే నాని ఆగరాదురా చూస్తాను. అరే ఎందుకు ఆగమవుతానే రాడు. ఏమని పెద్ద విగ్రహం కానాడా చిన్నదట. ఈసారి ఒక్కసారికి ఆడ చెప్పింది నిన్నప్ప. అరే బాగుంది ఇక్కడ. ఈ సంవత్సరం ఎట్లయితే అట్లా నాని తోటి మనం కూడా మట్టి విగ్రహ పూరాలతో కలుద్దాంపా. సరేపా వాడే చూసుకుంటాడు పా. అరే ఎంతసేపు రా తొందర రారా, ఇప్పటికే టైం అవుతుంది. టైం అవుతుంది మరి దేవుని తీసుకొని పోయి పెట్టాలి మళ్ళా. అరే మన ఇంకా వస్తారా సవ్యానికి సీనన్న ఉండు మిథున్ గిట్టండి మళ్ళా. సరే మీరు ఓరండి అత్త. ఏమైంది సీనన్న లడ్డన్నా మిథునన్న ఏమైంది? మీ ఫీట్ల గణపతి దేవుడేది ఎన్ని ఫీట్ల తీసుకొచ్చారు? ఏ గల్లీలో పెట్టేది? అరే ఎటు ఏమైంది? ఎక్కడ ఉన్నది? చూసినావారా ఇంత కారెడ్డాలు ఆడుతాండ్రు. మన వినాయకుడు ఎక్కడ ఉన్నాయని చెప్తాను. ఎటకారం బాగా అయింది. అది ఏమని అనుకోని బ్యాచ్ చేద్దాం. ఏందిరా బాగా ఎటకారం ఆడుతానా నువ్వు? అరే మేము వినాయకుని కొనలేక నారా, మా దగ్గర పైసలు కరువా. ఏదో చిన్నప్పటి నుంచి అందరం కలిసి మెలిసి మట్టి వినాయకులు చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం. ఇప్పుడు కూడా గట్టిన కంటిన్యూషన్ చేద్దాం అంతే. దానికి బాగా ఎత్తుకారా ఆడతాను. మరి పొద్దుగాల ఏమన్నావురా? ఏదో అన్నం అంటాం అన్న అంత మాత్రమే బయటకు పోతా మళ్ళీ నీ దాంట్లోకి వేస్తాను కదా చిన్నప్పటి నుంచి. అంతే కదా మరి. అందరిని కలుపుకోపోవాలరా. అదేరా సరే వారి లోపలి వారి చెప్పులు ఇప్పుడు ఇక్కడనే. బోలో గణేష్ మహారాజ్కి, బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బాప్పా, గణపతి బాప్పా. కుదర్రా ఇటు పోయినా గిటాత్రా కొద్దిగా తెలుసురా మంచిగా ఇది. జై. అరే ఏం చూస్తారా దేవుని ఆడుకుని పోయి అక్కడ మన పందిరి కింద పెడదాం పారి. మంగారు దేవో పందిరి వేసింది కదా ఆల్రెడీ అంతా ఓకే. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎట్లా ఇక లోహిత కుంకుమ తీసుకురా మనం. కుంకుమ వెరీ గుడ్. నేను పోయి తీసుకుంటా. తెలుగిరి అగ్గిపెట్టి తీసుకురా. జై బోలో గణేష్ మహారాజ్కి, జై. బోలో
జై 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 బోలో గణేష్ మహారాజ్ కి 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 గణేష్ మహారాజ్ కి జై బోలో 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 గణేష్ మహారాజ్ కి Thank you.